ప్రియులారా, మనం నేటి కాలంలో చూస్తూ ఉన్నాము. క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూసాం. నేను డిసెంబర్ నెల మొదలుకొని చాలా ప్రాంతాలకు, అంటే చాలా చోట్లకి, చాలా కార్యక్రమాలకు ఆహ్వానింపబడి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకేదో ఒక హృదయంలో బాధ. వారెంతో సంతోషిస్తున్నట్లుగా కనిపించింది, కానీ నాకైతే బాధ అనిపించింది. అదేంటి, మీరు వ్యతిరేకమా అని అనొచ్చు, కానీ ఈరోజు క్రైస్తవుడు లోకం చేసినటువంటి రీతిగా చేస్తున్నాడు. క్రైస్తవులు లోకము చేసినట్లుగా చేస్తూ లోకము సంతోషించినట్లుగా సంతోషిస్తుంటే వాక్యం ఎరిగినటువంటి నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మనము లోకములో నుంచి, పాపములో నుంచి దేవుని దగ్గరికి వచ్చాం, పరిశుద్ధులుగా పిలువబడ్డాం. పిలువబడినటువంటి మనకు దేవుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు. మనం చేయవలసినటువంటివి, నడుచుకోవలసినటువంటివన్నీ కూడా దేవుడు తన మనస్సును మన ముందు పెట్టాడు, దైవ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం ద్వారా. ఇది చదువుతున్నటువంటి వారు అభ్యసిస్తున్నప్పుడు, దీన్ని చూస్తున్నప్పుడు, దీన్ని మనం ఒక ప్రక్కన పెట్టి, మన జీవితాన్ని మరొక ప్రక్కన పెట్టి, మన యొక్క భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నప్పుడు, అప్పుడు సరైనటువంటిది మన భక్తి జీవితం అని మనకు అర్థమవుతుంది. బైబిల్ని ఏమీ పట్టించుకోకుండా, దానిలో ఉన్న మాటలు ఏది మనకు తెలియకుండా, మనం ఎంత సంతోషించినా, ఆనందించినా అది దేవునికి ఇష్టం కాదు. కనుక మరి ఎంతగా సంతోషించారంటే, నేను చూసినప్పుడు భోజనములు ఎటువంటి విందు చేశామా అనే దానిలో సంతోషించారు. రెండోది, ఎంత లైటింగ్ మనం ఏర్పాటు చేశామా అనే దాంట్లో సంతోషించారు. ఎటువంటి అవుట్లు పేల్చామా, మరి తారాజువ్వలు వేసామా అనే దాంట్లో సంతోషించారు. ఇంకా మద్యం అలవాటు ఉన్నటువంటి వారు ఎటువంటి బ్రాండ్ ఉపయోగించామా అనే దాంట్లో కూడా సంతోషించారు. ఇవన్నిటిని ఆలోచన చేస్తే ఇవన్నీ శరీర సంబంధమైనటువంటి విషయాలకు కనిపించట్లేదా? మరి వాక్యంలో ఎంత సంతోషించారయ్యా అనేది ఆలోచన చేస్తే, అక్కడ సేవకుడు చాలా టిప్ టాప్గా ఉంటాడు, షూట్ వేసుకుని, బూట్ వేసుకుని హడావుడిగా వెళ్ళిపోతాడు. ఏంటంటే అతను సిద్ధపాటు అతను ఉంటాడు, కానీ అతనికి ఇచ్చినటువంటి సమయం ఎంతంటే, అయ్యగారు ఒక 10 నిమిషాలు చెప్పండి సరిపోతుంది, మాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత ఏమున్నాయి? చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మీరు వాక్యం 10 నిమిషాలు చెప్పండి. 10, 5 చాలామంది సేవకులు మరి ఎక్కువ మంది వచ్చేస్తే మరలా వారిలో ఎవరైనా కోపపడతారేమో, హృదయంలో నొచ్చుకుంటారేమో, బాధపడతారేమో అనే ఉద్దేశంతో వారికి 1 నిమిషం, 2 నిమిషాలు ఇలా కేటాయించి, మరి చెప్పవలసినటువంటి విషయాలు సిద్ధపడినటువంటి సేవకుడు చెప్పకుండానే ఆ సభ ముగిసినటువంటి సందర్భాలు నేను చూశాను. మరి తర్వాత దేనికయ్యా సమయం అంటే, మళ్ళా శారీరక సంబంధమైన కార్యక్రమాలు, డ్యాన్సులట, ఇంకా ఏయో కార్యక్రమాలండి. పాటలు పాడేటువంటి కార్యక్రమం 3 గంటలు, డాన్సుల కార్యక్రమం 1 గంట 2 గంటలు. మరి వాక్యానికి అంత అసలైనటువంటిది ఏది? మనకు అవసరమైంది ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి ఆత్మక ఆహారం ఏది? అక్షయమైనటువంటి ఆహారం ఏది అంటే దేవుని యొక్క వాక్యం. మరి సభంతా దేవుని యొక్క వాక్యము పాటలతో ఉండవలసింది, సభంతా అసలు దేవునికి స్థానం లేనట్లుగా ఈరోజు
పండగలు జరిగాయండి. పండగలు అన్నారన్నాడు. పండగలాగానే జరుగుతుంది. కనుక ఈరోజు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. స్వచ్ఛలంకలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం, ఎక్కడున్నా క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం, క్రీస్తు శిరస్సు కనుక సంఘానికి క్రీస్తు యొక్క ఆలోచనలే సంఘానికి వస్తాయి. క్రీస్తు ఆలోచన ప్రకారముగానే సంఘం నడుచుకుంటుంది. ఇక వేరే ఆలోచన అనేది సంఘానికి ఉండదు. ఇది ఈరోజు లోకం గమనించాలి. ముఖ్యంగా క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి వారు గమనించాలి. కనుక ఆలోచించండి. లోకం ఆలోచించినట్లుగా మనము ఆలోచించకూడదు. మన ఆలోచనలు అసలే ఉండకూడదు. కనుక చాలా సంతోషం, మీరెంతో వినయ విధేయతలతో దేవుని సన్నిధికి వచ్చారు. ఈ మొదటి రోజు దేవుని సన్నిధిలో గడపాలి ఈ గడియలు అని మీరు సిద్ధంగా ఉన్నారు. నాకు తెలుసు రాత్రికాల సమయం కూడా మీరు దేవుని సన్నిధిలో గడిపారని నేను నమ్ముచున్నాను. దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. మొదటి గడియను దేవునికి ఇచ్చారు. అలాగే మొదటి దినమును కూడా దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. మీరెంతో ధన్యులు. కనుక సంఘాన్ని ఏంటి 1వ తారీఖు మనం ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకుందామంటే మౌనంగా ఉండేటువంటి సంఘాలు ఉన్నాయి. కనుక మీరెంతో ధన్యులు ప్రియమైన దేవులారా. ఈరోజు నేను చెప్పబోయేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. సోదరులు ఇచ్చినటువంటి రీతిగా 30 నిమిషాలు నాకు సమయం ఇచ్చారు. నేను సమయాన్ని వ్యర్థం చేసుకోవట్లేదు. త్వరగానే నేను ముగిస్తాను. ఈరోజు మనం నేర్చుకున్నటువంటిది ఏంటంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో నుంచి, దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడో ఆ విషయాలను ఈ నూతన సంవత్సరంలో మొదటి దినములో మనం నేర్చుకుందాం. నేనేం చెప్పానో మీకు అర్థమవుతుంది కదండి. పేతురు రాసిన మొదటి పత్రికలో నుంచి దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడో ఆ విషయాలను మాత్రమే నేర్చుకుందాం. కనుక ఈరోజు మనం ధ్యానించే విషయం ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రికలో నుంచి దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడు అనే విషయాలను ఆలోచన చేద్దాం. కనుక జాగ్రత్తగా మీరు మనసు పెట్టండి. మీ మనసు బయటికి వెళ్ళకూడదు. పిల్లలు మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా విందామండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, ఈ పత్రిక రచించింది ఎవరంటే పేతురు గారు. పేతురు గారు ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క ప్రధాన శిష్యుడు. అంటే మొట్టమొదట ప్రథమ శిష్యుడు. ఈయన ప్రసంగాలు మనకు అపోస్తుల కార్యగ్రంథంలో కనిపిస్తాయి. అలాగే ఆయన ప్రత్యేకించి పత్రిక కూడా రాశారు. అసలు ఈ పేతురు గారు ఎవరికి రాశారు అనే విషయాన్ని గ్రంథంలోకి వెళ్ళి ఒక విషయాన్ని మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి వచనం 2వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బిథూనియా అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది అన్నాడండి. ప్రియమైన దేవులారా, ఇక్కడ ఆలోచన చేస్తే ఈ పత్రికను ఎవరికి రాస్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం కూడుకున్నటువంటిది క్రీస్తు రక్తము ద్వారా ప్రోక్షింపబడి, క్రీస్తు రక్తము చేత ప్రోక్షింపబడి రక్షింపబడినటువంటి, ఏర్పరచబడినటువంటి వారే సంఘం. మనమంతా ఎవరమండి? సంఘమేనా?
ఈ సంఘానికి ఇంకా వీళ్ళంతా చెదరినటువంటి వారు ఉన్నారు, యాత్రికులుగా ఉన్నారటువంటి వీళ్ళు. ఏ ప్రాంతాలు చెప్పాడు? పొంతు, ఆసియా, నెక్స్ట్ కప్పదొకియా, గలతియా, బితునియా, ఈ ఈ యొక్క ప్రాంతాలకు, దేశాలకు చెదిరినటువంటి వారికి కొన్ని మాటలు చెప్పాలని పత్రికను వ్రాయటం జరిగింది. కనుక వీరెవరంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడినటువంటి వారు, పరిశుద్ధులు. కనుక వీరికి కొన్ని విషయాలు చెప్పాలి అని ఆయన పత్రికను వ్రాయటం అనేది జరిగింది. ఇక్కడ ఆలోచించేయండి, పేతురు గారు దేవుని చేత ఏర్పరచబడినటువంటి బోధకుడు, సేవకుడు. మీకు అర్థమవుతుందా? పేతురు గారు దేవుని చేత ఏర్పరచబడినటువంటి, 1 శిష్యుడిగా ఉన్నాడు, 2 పరిచారకుడిగా ఉన్నాడు, 3 బోధకుడిగా ఉన్నాడు. ఈ 3 క్యారెక్టర్స్ ఎవరిలో ఉన్నాయంటే పేతురు గారిలో ఉన్నాయి. కనుక ఆయన మాట్లాడుతున్నటువంటి మాట పేతురు గారిదా, దేవునిదా? అదండి ఈరోజు ఇక్కడ సేవకులుగా నిలబడి బోధిస్తున్నటువంటి మాటలు మీరు ఒకవేళ అనాలోచనగా మీరు ఆలోచించకండి. బాబా మొబైల్ పడిపోయింది. అనాలోచనగా ఆలోచించకండి. చాలామంది ఒక సేవకుడు మాట్లాడుతుంటే మరి నొచ్చుకునేటువంటి వారుగా, లేకపోతే బాధపడేటువంటి వారుగా, కోపగుంచుకున్నటువంటి వారుగా, నా కొరకే అన్నట్లుగా మరి ఆలోచిస్తున్నారు. నిజమే, మీ కొరకు కాకపోతే సేవకుడు ఎవరి కొరకు మాట్లాడతాడు? మీ కొరకు కాకపోతే సేవకుడు ఎవరితో మాట్లాడతాడు? మిమ్మల్ని హెచ్చరించకపోతే ఎవరిని హెచ్చరిస్తాడు? ఆ రోజు యేసుప్రభు శిష్యులైనా, నేడు ఇక్కడ నిలబడినటువంటి సేవకుడైనా ఎవరిని హెచ్చరిస్తాడు? గోడలనా, కిటికీలనా, మీరు కూర్చున్నటువంటి సోఫాలనా? దేనిని హెచ్చరిస్తాడు? మిమ్మల్నే. కానీ ఈరోజు సమాజం ఎలా ఉందంటే, మమ్మల్ని లేదో బాధపరిచే మాట అన్నాడు. లేదు, బాధపరచడానికే, అంటే బాధపరచడానికి కాదు, ఆ బాధతో మీరు మార్పు చెందాలనే మీ సేవకులు మాట్లాడతాడు. అది పేతురు గారు మాట్లాడినా, రాజేష్ గారు మాట్లాడినా, రాంప్రసాద్ మాట్లాడినా, మీరు బాధ మీ యొక్క హృదయంలో పడవబడాలి. హృదయంలో పడవబడి మీరు సేవకుని మీద తిరగబడడానికి కాదు, సేవకుని మీద తిరగబడడానికి దేవుడు మరి సేవకుని ఎన్నుకోలేదు. మీ హృదయంలో పడవబడి దేవుని సేవకుని అడగాలి, ఏం చెయ్యాలని అడగాలి. అలాగే అడిగారు ప్రారంభ సంఘం. ఒక మాటను చూసుకుని పేతురు రాసిన పత్రికలోకి వద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని అనే మాట వ్రాయబడింది. నొచ్చుకుని అన్న చోట 1 అని వ్రాయబడి ఉంది. కింద చూడండి ఏమనుంది? పొడవబడి. హృదయములో నొచ్చుకుని అంటే పొడవబడి. అంటే దేవుని యొక్క మాట వింటున్నప్పుడు నొప్పి వస్తుంది, పొడిస్తున్నట్లుంది. అంటే దేవుని యొక్క వాక్యం దేనితో పోల్చాడు? ఖడ్గము. ఖడ్గం ఏం చేస్తుందట? చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. దేవుని యొక్క వాక్యమును ఏమని పోల్చాడంటే ఖడ్గం అన్నాడు. చదవండి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను విభజించునంత మట్టుకు దూరుచు ఏమంటున్నాడండి? హృదయం యొక్క తలంపులను,
ఆలోచనలను శోధించుచున్నది. అంటే హృదయంలోకి వెళ్ళిపోద్దట. కీలాత్మ అంటే ప్రాణాత్మలోకి వెళ్ళిపోద్దట. కీళ్లను మూలుగులను విభజించుకుంటూ వెళ్ళిపోతుందంట. హృదయంలోని తలంపులను శోధిస్తుందట. అక్కడికి వెళ్ళిపోద్దండి. ఇది ఖడ్గము, మామూలు ఖడ్గం కాదు, రెండంచులు గల ఖడ్గము. వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఏం చేశారనేది 2వ అధ్యాయం అపొస్తలుల కార్య గ్రంథంలో వాళ్ళ హృదయంలో పడబడినటువంటి వారు ఏమన్నారు చూడండి. వాళ్ళు నొచ్చుకుని 37వ వచనం చదువుతున్నాం కదా, సహోదరులారా మేమేమి చేతుపని పేతురును కడమ అపొస్తలులను అడగగా అంటే ఏమంటే హృదయంలో నొచ్చుకున్న వారు ఏమంటారట, సహోదరులా మేమేమి చేతుమని ప్రసంగం చేస్తున్నటువంటి పేతురుని అడిగారట. పేతురుని కడమ అపొస్తలులు అడిగారట. అప్పుడు బోధకుడు ఎవరంటే పేతురు గారిని అడిగారట, మేమేం చేయాలి? ఈరోజు సంఘం వాక్యం అన్న తర్వాత మరి ఒకవేళ మీ హృదయంలో పడవబడితే, మీ హృదయంలో నొచ్చుకుంటే, అయ్యా మేము చేసినటువంటిది పొరపాటే, మేము చేసిన తప్పే, మేమేం చెయ్యాలి అనేటువంటి సంఘముగా ఉండాలి తప్ప నా గురించి మీరు ఇలా ఎందుకు చెప్పారు అనేటువంటి సంఘముగా ఉంటే మీరు పొరపడుతున్నారు, వాక్యానికి అవిధేయులవుతున్నారు. దేవుని యొక్క వాక్యం ఆ రోజు పేతురు గారి ప్రసంగం చేసినప్పుడు కూడా, ఆ రోజు యూదులకు ప్రసంగం చేస్తే ఆ యూదులు తిరగబడాలి పేతురు గారి మీద. కానీ యేసుక్రీస్తు విషయమై చేసినటువంటి వారి పొరపాట్లు ఏతున్నాయో వాటన్నిటిని గురించి ఎత్తి పేతురు గారు మాట్లాడుతుంటే ఆనాడు వారు యూదులైనటువంటి వారు పొడవబడ్డారట. ఎవరిని నొచ్చుకుని పొడవబడ్డారు. ఏం చెయ్యాలని అడిగారు. అప్పుడు చెప్పాడు ఏంటంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి అని చెప్తే ఆ రోజు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారట. చేర్చబడినటువంటి వారు వారి ఇష్టానుసారంగా జీవించలేదండి. ఆ 2వ అధ్యాయం అంతా కంటిన్యూ చేస్తే వారు ప్రతిరోజు దేవాలయంలో కూడుకున్నారట. వారందరూ కూడా ఏక మనసు కలిగి ఉన్నారంట. దేవుని యందు సంతోషిస్తూ జీవించారంట. వారికి ఉన్నటువంటి ఆస్తులు అమ్మేసి అపోస్తలుల పాదం దగ్గర పెట్టారట. దేవుని యొక్క వాక్యం కోసం బ్రతికారట. ఆలోచన చేశారా? అటువంటి జీవితం జీవించారు ప్రియమైన దేవులారా. ఈరోజు మరి వాక్యం చెప్తున్నటువంటి సేవకుడు దేవుని పక్షముగా నిలబడ్డాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరగాలి. ప్రియ సంఘమా, సహోదరి సహోదరులారా, మీరు పొరపడకండి. దేవుని యొక్క ప్రతినిధి దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే మీరు సేవకునిపై తిరగబడతారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే నీ సేవకు నిలబడి దేవునిపై తిరగబడతారా? తిరగబడకూడదండి. తిరగబడితే భయంకరం. ఆలోచన చేయండి. కనుక పేతురు గారు ఆ రోజు ప్రసంగం చేశారు. తర్వాత కూడా చెదరినటువంటి వారికి, ఆయా ప్రాంతాల్లో చదివినటువంటి వారికి, పరిశుద్ధులైనటువంటి వారికి, యాత్రికులుగా ఉన్నటువంటి వారికి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మరి మనం చూస్తే పేతురు రాసినటువంటి పత్రికలోకి వెళ్ళిపోయి కొన్ని మాటలు నేను త్వరగా మీకు తెలియజేసి ముగిస్తాను. మనం ఎలా ఉండాలో పేతురు గారు చెప్పారండి. ఈ పత్రికలో జాగ్రత్తగా 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాలు కనుక చదివితే మన జీవితాలు మారిపోతాయి, మన బ్రతుకు మారిపోతాయి. మనం ఎలా బ్రతకాలి సమాజం తెలిసిపోద్దండి. బైబిల్ అంతా చదవనవసరం లేదు, ఈ పత్రికను చదివితే సరిపోద్ది. అదేంటి బైబిల్ అంతా చదవక్కర్లేదంటే, ప్రియమైన దేవులారా, బైబిల్లో ఒక భక్తుడు రాసిన విషయాలే మరొక పత్రికలు కూడా ఉంటాయి. అంటే పదే సేవకులు మనల్ని హెచ్చరిస్తున్నారని గమనించాలి. కొలస్సీలు రాసిన పత్రికలో పౌలు గారు హెచ్చరించిన విషయాలే పేతురు గారు హెచ్చరించవచ్చు. పదే ఇవన్నీ విషయాలు ఎందుకు హెచ్చరిస్తున్నారంటే మనం మారాలని. అంతేగాని మీరెన్ని చెప్పినా మేము మారం, మేము మార్పు చెందాం, మేము అలాగే ఉంటాం, మమ్మల్ని మీరేమనుకున్నా కానీ మా బ్రతుకులు అలాగే ఉంటాయి అని ఒకవేళ మనం నిర్లక్ష్యం చేసి మనం అక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తినే కనుక ఆలోచన చేయండి, మన బ్రతుకులు ఎప్పటికీ మారో, మన కుటుంబాలు ధన్యంగా ఉండవు, మనం చేరవలసినటువంటి గమ్యాన్ని చేరలేము, దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చలేము. మొట్టమొదటి విషయాన్ని మనం పేతురు చెప్తున్నటువంటి మనం ఎలా ఉండాలో చెప్తున్నటువంటి మాట, పేతురు గారు చెప్తున్నటువంటి మాట, మొట్టమొదటి విషయాన్ని మనం చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. కాబట్టి
మీ మనసు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అన్నాడండి. అంటే ఇక్కడ భక్తుడు పేతురు గారు చెప్తున్నారు సంఘానికి, మీరు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. మొట్టమొదటి విషయం ఏంటండి? సంపూర్ణమైన నిరీక్షణ. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? ఎదురు చూడడం. అంటే మనం విశ్వాసముతో ఎదురు చూడడాన్ని ఏమన్నాడు? నిరీక్షణ. అంటే మన విశ్వాసంలో అపనమ్మకం అసలే ఉండకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రాకడ ఉందా లేదా? ఉంది. యేసుక్రీస్తు రాకడలో మనమందరం ఎత్తబడతామా? ఎత్తబడాలి. ఆ గుంపులో మనం ఉండాలి. యేసుక్రీస్తుతో పాటు నిత్య జీవానికి వారసులవ్వాలి. ఈ ఆలోచన కలిగి ఈరోజు క్రైస్తవులముగా క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడినటువంటి వారు కనుక మనం ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలంటే సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మరి వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చేటువంటి మెప్పు నేను పొందుతాను, ఆ ఘనతను నేను పొందుతాను అనేటువంటి జీవితం కలిగి మనం ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవునికి అవసరమైంది ఏంటంటే నిరీక్షణ అండి. అవునా? నిరీక్షించాలి. చూడండి, ఆలోచన ఏంటంటే ఒకసారి ఒక ఉదాహరణ ఏంటంటే చెప్తాను చూడండి. మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, ఇప్పుడంటే బైక్ల మీద వెళ్తున్నాం, కానీ ఇప్పటికీ బస్సు ప్రయాణం చేసేటువంటి వారు ఉంటారు. బస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం, ఒక దానికోసం నిరీక్షిస్తాం. అంటే మనం వెళ్ళవలసినటువంటి ఒక గమ్యం ఉంది, ఆ గమ్యం చేరుకోవడం కోసం బస్సు కోసం నిరీక్షిస్తాం. ఎంతవరకు అంటే వచ్చే వరకు. వచ్చిన తర్వాత నిరీక్షించవలసిన అవసరం ఉందా? లేదు. కనుక ఈరోజు ప్రభు రాకడ వరకు కూడా మనం నిరీక్షణతోటే ఉండాలి. మన జీవితం ముగింపు అయిపోవచ్చు, ప్రభు రాకపోవచ్చు, కానీ మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఈరోజే ప్రభు రాకడ అన్నట్లుగా మనం బ్రతకాలి. అంతే కదండి? ఈ క్షణం అన్నట్లుగా బ్రతకాలి. అప్పుడే మన భక్తి జీవితం బాగుంటుంది. వస్తాళ్లే అనుకుంటే ప్రభు రాకడ ఎలా ఉంటుందో చెప్పాడు కదండి, దొంగ వచ్చినట్లు అన్నాడండి. అంటే తెలియకుండా వస్తుంది ఆయన రాకడ. కనుక నిరీక్షణ అనేది మనం ఎలా ఉండాలండి? సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. రెండో విషయాన్ని చూద్దాం. రెండో విషయం చూడండి ఇదే 14 వచ్చింది చూడండి, మొదటి అధ్యాయం 14 వచ్చిన. నేను పరిశుద్ధుడినై ఉన్నా గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఇంకా మనం చూస్తే 17, 14, 16 వరకు చదువుదామండి. కాగా మీరు విధేయులై పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. పేతురు గారు మాట్లాడుతున్న ఈ మాట ఎవరిదండి? దేవుడిది. దేవుడు ఏమన్నాడంట? నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరునో పరిశుద్ధులై ఉండుడి అన్నాడండి. దేవుడు చెప్తున్నాడు నేను పరిశుద్ధుడి. దేవుడు ఎటువంటి వాడండి అంటే దేవుడికి ఉన్నటువంటి క్యారెక్టర్స్, దేవుడికి ఉన్నటువంటి లక్షణం ప్రతి మనిషిలో రావాలి. అందుగురించి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన యొక్క బలి, ఆయన త్యాగం, ఏమండి, ఆయన దయ, ఆయన కరుణ ఈ భూమి మీదకి వచ్చి అంత ఉన్నత స్థితిని వదులుకుని భూమి మీదకి వచ్చి మరి ఆయన అంత తగ్గించుకోవడానికి గల కారణం ఏంటంటే మనము కూడా దేవునిలా అయిపోవాలండి. అంత సంపూర్ణతకి వెళ్ళిపోవాలి. సమస్త విషయంలో మనం కొన్నిట్లో పరిశుద్ధంగా ఉంటాం, కొన్నిట్లో అపవిత్రంగా ఉండటం అటువంటిది ఉండకూడదు. ప్రతి సమస్త విషయంలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధుడు అంటే ఎలా అని చెప్పాడు చూడండి. ఒకసారి మీ వెనక్కి వెళ్ళి ఎఫెసీయులకు రాసిన పత్రిక సమస్త విషయంలో అంటే ఒక మాట నేను చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరు అయినా ఎత్తకూడదు. అబ్బా అదేంటి, అసలు పేరు ఎత్తకూడదా?
ఆ పై ఉన్నటువంటి విషయాలు పేరెత్తకూడదంటే పేరెత్తకూడదండి. అసలు ఇది పరిశుద్ధుడు అనేటువంటి వారికి తగనది. కానీ ఈరోజు పరిశుద్ధుడు అని చెప్పుకున్న, క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఇంకా లోకములో అపవిత్రత వదలనటువంటి క్రైస్తవులుగా ఉన్నారు ఈ రోజుకి. అవునా కదా? అవునా కదా ప్రియమైన దేవులారా? కానీ అసలే ఆ పేరు ఎత్తకూడదంటే చూడండి ఎంత అలా చెప్తున్నాడు. అంటే అంత అపవిత్రమైంది అంటే దేవుని దృష్టి అపవిత్రమైంది. మరి మనం పరిశుద్ధులము, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులు అయి ఉండాలి అన్నాడండి. ఇంకా కింద చెప్తాడు చూడండి, 4వ వచనం, కృతజ్ఞత వచనమే ఉచ్చరించవలను, మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తాగావు అన్నాడండి. అంటే పరిశుద్ధతకు సూచన చెప్పాడు. మనం పరిశుద్ధులము అని చెప్పడానికి కొన్ని మన జీవితంలో సంపూర్ణంగా తొలగిపోవాలి. సరసోక్తులు కూడా రాకూడదు. అందు గురించే వాక్యం చెప్పేటప్పుడు క్రీస్తు సంఘ సేవకుడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో తెలుసా? మిమ్మల్ని హాస్యముతో నవ్వులతో ముంచెత్తేటువంటి పరిస్థితి మేము చేస్తాడా? ఎప్పుడైనా నవ్వేటువంటి పరిస్థితి ఉందా? ఇంతమంది సేవకులు మీకు ఇక్కడికి వచ్చారు కదా, లేదండి. కానీ ఈరోజు క్రైస్తవ్యం అపహాస్యం చేసేస్తున్నారు. ఏమంటే ప్రారంభంలో నుంచి ఒక జోకర్గా ఈరోజు క్రైస్తవ సేవకుడు ఉన్నాడండి. ఒక జోకర్గా ఉంటున్నాడు, లేకపోతే ఒక హాస్య నటుడిగా ఉంటున్నాడు వాక్యం చేతబట్టుకుని. మరి ఎందుకు నిజమైనటువంటి సేవకుడు మిమ్మల్ని నవ్వించట్లేదు? అది సరసోక్తులు, ఎవడి ఇంకేంటి బూతులు, అవి ఉచ్చరించకూడదని చెప్పాడండి. ఇవి మీకు తగవు, ఇవి వద్దు అన్నాడండి. కనుక ప్రియమైన దేవులారా, మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ దేవుడు పరిశుద్ధుడు, మన పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇక 3వ విషయం చూద్దాం. 3వ విషయం 17వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. రెండోది 3ది అంటున్నాడండి, మనము పరదేశంలో ఉన్నామని చెప్తున్నాడండి. ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. మనం ఏంటండి, మన దేశం ఇది కాదు. ఇప్పుడు ఆ విదేశాలు వెళ్తున్నటువంటి వారు భయముగా ఉంటారా, విచ్చలవిడిగా ఉంటారా? విదేశాలు వెళ్తారు కదా, చాలా మంది ఇక్కడ ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, వెళ్ళారు. వారి యజమానికి భయముతో ఉంటారా, ఇష్టానుసారంగా ఉంటారా? 2 సంవత్సరాలకు వాళ్ళకి వీసా ఇస్తే 2 సంవత్సరాలు కూడా చాలా భయంతో ఉంటారండి. యజమానులు మెప్పించే రీతిగా, వారు మెచ్చుకునే రీతిగా ఉంటారు. లోపల ఎంత బాధ ఉన్నా కానీ వారు ఎదుట మాత్రం ఎలా ఉంటారండి, చాలా భయంతో ఉంటారు. మరి ఈరోజు మనం పరదేశం అండి. మనది ఈ దేశం కాదు, పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చాం. మరి పరదేశం అన్నటువంటి మనము ఎలా ఉండాలట, ఎలా ఉండాలి చెప్పాడండి? భయముతో గడపాలటండి. పరదేశం ఉన్నంత కాలం కూడా, ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా ఎలా ఉండాలంటండి? భయముతో గడపాలట. దేవునికి భయము పడి గడపాలండి. ఆలోచించేశారా? మనం అలా ఉందండి. అసలు దేవుడు అంటే లెక్కలేని తనం, భయం లేనిటువంటి తనం. దేవుడు నమ్ముతున్నారు కానీ ఈరోజు ఎందుకు నమ్ముతున్నారో అజ్ఞాన స్థితిలో ఉన్నారండి. నిజమండి, అజ్ఞాన స్థితిలో ఉన్నారు. ఒక ఆయన అంటున్నాడు, ఏమంటాడంటే, మాకు అందరి దేవుళ్ళు ఒకటే అంటున్నాడండి. క్రైస్తవుడు బాప్తిసం పొందినటువంటి వాడు అని దేవుళ్ళు ఒకటే అన్నాడంటే వాడికి దేవుని గురించినటువంటి జ్ఞానం అసలు తెలిసిందా అండి? ఏమండి, అన్ని దేవుళ్ళు ఒక్కడే అని చెప్పగలుగుతాడా? నిజమైనటువంటి క్రైస్తవుడు దేవుని వాక్యమైనటువంటి వాడు చెప్పలేడండి. కానీ ఈరోజు అటువంటి అజ్ఞాన స్థితిలోనికి క్రైస్తవం వెళ్ళిపోయింది. కనుక వారికి దేవుని యొక్క వాక్యం అర్థం కాలేదు, దేవుడు అర్థం కాలేదు. కనుక వ్యర్థంగా మాట్లాడుతున్నారు. ప్రేమ దేవులారా, దేవుని భయం లేకుండా జీవిస్తున్నాడు. కానీ ఈ భూమి మీద పరదేశులుగా ఉన్నాము కనుక ఈ భూమి మీద జీవించినంత కాలము దేవునితో భయంతో గడపాలి. ఇక 4వ విషయం చూద్దాం. 4వ విషయం 22వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 22వ వచనం, మొదటి అధ్యాయం 22వ వచనం.
ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి ఇక్కడ అంటున్నాడు, ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించను అన్నాడు. ఇంకా ప్రేమ కంటే మరో పదం లేదటండి. బైబిల్ గ్రంథంలో అద్భుతమైన మాట ఉంది, ఏంటంటే ప్రేమ. యేసుప్రభువు వారు చెప్పారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ధర్మశాస్త్రం అంతా కూడా అది అంత పెద్ద గ్రంథం, అంత పెద్ద గ్రంథం. దానిలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఇంకా 2000 నియమాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది ఏం తెలుసండి? ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాటతో ధర్మశాస్త్రం అంతా కూడా సంక్షిప్తమైంది అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 చూస్తే, ఏమండి, ధర్మశాస్త్రం అంతా ఒక్కటే, నిన్ను వలె నీ పొరుగు వారిని. యేసుప్రభువు వారు కూడా మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో కూడా చెప్తాడు, ఏంటంట 2 ఆజ్ఞలు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోను పూర్ణ హృదయంతోను మరి సేవించాలి. అంతేకాకుండా రెండోది ఆ మొదటి లాంటిదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటాడు. అర్థమవుతుందండి? ప్రేమ కంటే ఇంకా ముఖ్యమైనది లేదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 13 చూస్తే ఏంటంట? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, దానిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎందుకంటే ప్రేమ ఎంత గొప్పదో 13వ అధ్యాయం 4వ చెప్పాడు. ఏంటంటే అది శాశ్వత కాలము ఉండేది. ఏమండి, అపకారాన్ని తల ఉంచుకోదట అండి, దీర్ఘశాంతం చూపిస్తుందట, అది కనికరిస్తుందట, మత్సరపడదంట, దమ్మముగా ప్రవర్తించదంట, త్వరగా కోపాడదంట. ప్రేమకున్నటువంటి లక్షణాలు ఇవ్వండి. యేసుక్రీస్తు వారు ప్రేమ అయి ఉన్నారు కనుక మనము కూడా ప్రేమగా ఒకరినొకళ్ళు ప్రేమించాలండి. ఇంక అంతకంటే మించింది లేదండి. ఈ భూమి మీద నుంచి మనం అంతగానో సంపాదించుకోవాల్సింది మరొకటి ఏం లేదు. ఒకడు మిక్కటముగా అన్నాడండి, గొప్పగా ప్రేమించుకోవాలి. ప్రేమ దేవులారా, ఆలోచించేయండి. మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలా ఉంటామంటే, ప్రారంభ దశ బాగుంటుంది, ప్రారంభ జీవితం బాగుంటుంది. ఏమంటే ప్రభువు నమ్మినటువంటి దినములు, ప్రారంభ దినములు బాగుంటాయి. తర్వాత ఉండే కొద్దిగా మన భక్తి జీవితం అయిపోతుందంటే అలా క్షీణించిపోతూ ఉంటుంది. చూడండి, ఈ ప్రకృతిలో కూడా ఏంటది వసంత ఋతువు అంటారు కదండి, గ్రీష్మ ఋతువా. ఒక ఋతువు వచ్చేసరికి మొత్తం చెట్లు చిగురిస్తాయి. తర్వాత ఏమవుతుంది? అలా నెమ్మదంగా ఏమైపోతాయి? చెట్లు వాడిపోతాయి, ఆకులన్నీ రాలిపోయినట్టుగా మన జీవితం అలా తగ్గిపోతూ ఉంటుంది. కానీ మరలా చిగురిస్తాయి. అర్థమవుతుందండి? ఎలా చిగురిస్తాయి అంటే కాలాన బట్టి అది చిగురిస్తూ ఉంటాయి. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా ఈరోజు దేవుని పిల్లలుగా ఒకవేళ మనం దేవుని యొక్క మాటలు మర్చిపోతున్నాము, దేవుని యొక్క వాక్యం మర్చిపోయేటువంటి స్థితిలో ఉంటే మరలా చిగురింపజేసేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం అండి. ఒకవేళ మర్చిపోయేటువంటి ఆ ఆజ్ఞలు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు మీ సేవకుడు. అది గురించి వారంలో ఎన్నిసార్లు మనం దేవుని చెంతకు వస్తే అంత చిగురింపబడినటువంటి వారు ఉంటాం, అంత గొప్పగా పచ్చగా ఉంటాం. అదవుతుందండి. భక్తుడు చెప్తారు కదా, ఎవరు? దావీదు గారు చెప్తారు కదా, ఏమంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రములు ధ్యానించేవాడు అతడు తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఉంటాడంట, ఆకు వాడక. ఇంకా చెప్పాడు ఏంటంట, నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడట. అంటే చూడండి, నీరు సమృద్ధిగా ఉన్న చోట ఎలాగైతే చెట్టు ఫలవంతంగా ఉంటుందో అలా ఉంటుందట మన జీవితాలు. ప్రేమైన దేవులారా, ఆలోచించేయండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మరి గ్రంథం నుంచి చెప్పడం జరిగింది. మరొక విషయాన్ని నేను చూపిస్తున్నాను. 5వ విషయం చూడండి. ఇదే మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూస్తే మనం అటండి రక్షణ విషయంలో ఎదుగునట్లుగా ఏమండి వాక్యం అనేటువంటి పాలను అపేక్షించాలని చెప్తున్నాడు. ఎందుకంటే మనము ప్రభు దయాళుడని రుచి చూచిన సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయ, సమస్తమైన దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలిన వారై అన్నాడండి. అర్థమవుతుందండి? దేవుడు దయాళుడని రుచి చూచి తెలుసుకుంటాడట.
అర్థమవుతుందండి? అర్థమవుతుందా? దేవుడు గనక దయాళుని రుచి చూసి తెలుసుకుంటే, రుచి ఎరిగి ఉంటే, ఏమండి మనం ఎటువంటి వారు అండి? ఆ రక్షణ విషయంలో ఎదుగటానికి అవసరమైంది ఏంటంటే వాక్యం అనేటువంటి పాలు అంటండి. ఏదంటది? వాక్యం అనేటువంటి పాలు. సమస్తమైనటువంటి ఏదైతే దేవునికి అవిధేయత కలిగినటువంటి వాటన్నిటిని మానేసి కొత్తగా జన్మించిన శిశువును పోలినటువంటి వారికి ఉండటం మన జీవితం. అర్థమవుతుందండి? అది గురించే బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ఒక మాట చెప్పాడండి. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం 17వ వచనం ఏమన్నాడు? కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. అతనిలో పాతవి గతించిపోయాయి, క్రొత్తవి. ఏమంటే నిత్య నూతనముగా ఉండేటువంటిది ఎవరు అంటే క్రైస్తవుడు. క్రీస్తు నందుంటే అతను నూతన సృష్టి. ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు చూస్తే ప్రసంగి అంటాడు, అసలే ఈ భూమి మీద నూతనమైనది ఏది కూడా లేదట. మునుపుండునదే నేడు ఉండబోతుంది, నేడున్నదే రేపు ఉండబోవుది. అన్నీ కూడా పాతపోతాయి, కానీ అండి నూతనమైనది ఏది లేదు అని ఒప్పుకున్నాడండి. ఎవరు? ప్రసంగి. ఎవరు? సొలొమోను. నూతనమైనది లేదటండి. నిజమే కదా? ఈరోజు కొత్త వస్త్రం మీరు కొనుక్కున్నారా? న్యూ ఇయర్ కదా, కొత్త వస్త్రం వేసుకున్నారా చాలా మంది? మళ్ళా రేపటికి ఏమైపోతుంది? పాతది. కొత్త బండి కొనుక్కున్నారా? పాతది. కొత్త గృహం కట్టుకున్నారా? రేపటికి పాతది. మీరు ఏదనుకున్నారా అంతా ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఏమైపోద్ది? పాతైపోద్ది. కానీ ఈ సృష్టిలో నిత్య నూతనముగా ఉండేటువంటి అవకాశం దేవుడిచ్చాడు. ఎప్పుడంటే క్రీస్తులో. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల, క్రీస్తు నందుంటే వాడు నూతన సృష్టి అంటండి. నూతన సృష్టి. ఈరోజు ఇదిగోండి, ఈ కల్మషం అంటే సమస్తమైనటువంటి కల్మషము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఇవన్నీ కూడా మనలో ఉండవు. మనం ఎలా ఉంటామంట? ఒక శిశువులా ఉంటామంట. కానీ అటువంటి క్రైస్తవ జీవితం మనకు ఉందా అండి? ఉందా ప్రియమైన దేవులారా? లేదు ప్రియమైన దేవులారా, మనలో లేదండి. మనలో ఇంకా చాలా ఉన్నాయి. మనం పెద్దవాళ్ళలా ఉన్నాం, శిశువుని పోలినటువంటి వారుగా లేవు. అది కదండి. అంటే మన యొక్క ప్రవర్తన విషయంలో శిశువుని పోలి ఉండాలి. అది కాదు, జ్ఞాన విషయంలో కాదు. ప్రవర్తన విషయం ఎలా ఉండాలండి? శిశువుని పోలే ఉండాలి. ఎప్పుడు కూడా మనం తగ్గించుకొని ఉండాలి. ఎవరైనా దూషిస్తే బదులు దూషించకూడదు. యేసుప్రభువు నేర్పించే పాఠం. ఎవరైనా శ్రమ పెడితే వారి కోసం ప్రార్థన చేయాలి. శత్రువును కూడా ప్రేమించాలి. ఎన్నో ఆధ్యాత్మిక సూత్రాలు చెప్పారు. ఇవన్నీ మన జీవితంలో అనుసరించుకుంటూ వస్తే అప్పుడు మనం ఏమండి ప్రవర్తన విషయంలో శిశువులుగా ఉంటాం. మరి జ్ఞాన విషయంలో ఎదగాలి. రోజు రోజు గొప్ప జ్ఞానవంతులుగా ఉండాలి. మనం ఎలా నడుచుకోవాలో వరకే తెలియాలి. కానీ సమస్త ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలండి? శిశువుని పోలే ఉండాలి. కానీ రక్షణ విషయంలో దినదినము ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయమని తెలుసండి? వాక్యం అనేటువంటి పాలను అపేక్షించాలి. అందు గురించే ఒకవేళ చాలా మంది ఈరోజు చూస్తే వాక్యం అనేటువంటి పాలకు దూరంగా ఉంటున్నారు క్రైస్తవులు. నూతన సంవత్సరం మొదటి దినమా ఆ రోజు కనిపించేటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఈరోజు కొత్త ట్రెండ్ మొదలైంది. ఏంటంటే ఒకవేళ అప్పుడప్పుడు కనిపించేటువంటి క్రైస్తవుల్ని ఈరోజు గద్దిస్తున్నారు కొంతమంది సేవకులు. ఏంటంటే సంవత్సరానికి ఒకసారి కనిపిస్తాడని అంటున్నారని వారు కూడా మానేశారండి. వారు కూడా రావటం మానేశారు. ఎందుకు? మళ్ళా వెళ్తే ఇదే చెప్తాడు సేవకుడు, సంవత్సరానికి ఒకసారి కనిపిస్తావు అంటాడు కనుక ఎందుకులే అని ఆ రోజు కూడా దేవుని సన్నిధికి రానటువంటి క్రైస్తవ సమాజం ఉందండి. ఈరోజు చాలా బాధాకరమైన పరిస్థితి. ఈరోజు సమాజం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నారండి. కానీ ప్రియమైన దేవులారా, కాదండి. మనము ప్రవర్తన విషయంలో శిశువులుగా ఉండాలి. రక్షణ విషయంలో దినదినము మనము ఎదగాలి. దానికి వాక్యం అనేటువంటి పాలు మన ఆత్మీయ జీవితాన్ని ఎదిగింపజేసేది. దాన్ని మనం అపేక్షించాలన్నాడండి ప్రియమైన దేవులారా. అయ్యా
ఓకే, థ్యాంక్ యూ. ఆలోచన చేయండి. కనుక మరి చాలా విషయాలు ఉన్నాయండి. ఆ 4 అధ్యాయాల్లో ఉన్న విషయాలు ఉన్నాయి. కానీ గంట ప్రసంగం ఇది. నాకు ఇచ్చిన సమయం అరగంటే. నేను కొన్ని విషయాలు చెప్పాను. మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఈ మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు మీకు చూపించాను. కనుక మీ రక్షణ విషయంలో దినదినము ఎదగాలి అంటే దేవుని యొక్క వాక్యమును మీరు అపేక్షించాలి. ప్రియమైన దేవులారా, మన జీవితం ఎలా ఉంది, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాక్యమును శ్రద్ధ చేస్తున్నామా అశ్రద్ధ చేస్తున్నామా? చాలా మంది ఈరోజు వాక్యానికి విలువనివ్వట్లేదు. కనుక విలువనివ్వనటువంటి క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటాయో మీరు చూడండి. విలువనిచ్చినటువంటి క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటాయో చూడండి. మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో చూడండి. ఆధ్యాత్మిక స్థితిని కోల్పోయినటువంటి వారి జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి. కనుక మనం దేవుల్లో ఉన్నాం, దేవునితో ఉన్నాం, ప్రభువుతో మనం ఉండాలి. అప్పుడే నూతన సృష్టి. నూతనం అంటే సంవత్సరం కాదు, మన జీవితం నూతనంగా ఉండాలి. నూతనం అంటే ఏమంటే వస్త్రం కాదు, మన జీవితం నూతనంగా ఉండాలి. నూతనం అనుకుని ఈరోజు రాత్రి చూడండి ఏం చేశారు తెలుసా అండి? కొన్ని వేల కోట్ల రూపాయలు మరి ఖర్చు చేశారు. వ్యాపారస్తులకి ఈ డిసెంబర్ నెల అంటేనే చాలా సంతోషం అండి. ఎందుకంటే డబ్బు ఎక్కువ ఖర్చు చేసేది ఈ నెలలోనే. ఒక 31st ఈరోజు నేను టార్గెట్ చేశాను 5 లక్షలు అన్నాడండి. ఒక ఎవరు హోటల్లో అతను 5 లక్షల టార్గెట్ అంట. అంటే 5 లక్షల అమ్మకాలు అమ్మేయాలి, 5 లక్షలు తినేయాలన్నమాట. తినటం, త్రాగటం, ఈ ఈ ఈ యొక్క శరీరం గురించి ఆలోచిస్తున్నటువంటి మానవునికి ఆధ్యాత్మికత ఎప్పుడు అర్థమవుతుంది? ఆలోచన చేయండి. ఆత్మీయ స్థితి ఎప్పుడు వృద్ధి చేసుకుంటాడు? ఆలోచన చేయండి. కనుక క్రీస్తులో రాత్రి గడిపారు వారు ధన్యులు. లోకంలో గడిపారు కొంతమంది, వారికి అది సంతోషం, కానీ అది సరైనది కాదు. ఏమంటే క్రీస్తులో జీవిస్తే, క్రీస్తులో ఉంటే నూతనం, క్రీస్తులో ఉంటేనే ఏమంటే నూతన సృష్టిగా ఉంటాడు. పాతవి గతించినట్లే, పాతవి ఎన్నో వ్యర్థమైనటువంటి విషయాలు మనం విడిచిపెట్టేసాం, దేవుని దగ్గరికి వచ్చాం. ఎల్లప్పుడూ నూతనముగా మనం జీవించాలంటే మనకు అవసరమైంది ఏంటండి? దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యంలో మీరు పెంపార చేయబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రియులు రాజేష్ గారికి నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఇంతవరకు ఓపికతో దేవుని యొక్క మాట్లాడినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఇలా మాటలు ముగిస్తున్నాను. వందనాలు.